వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని కుటుంబ సమేతంగా బీజేపీ ఎమ్మెల్సీ చిన్నమేల అంజిరెడ్డి దర్శించుకున్నారు. కోడమొక్కులు చెల్లించుకొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు వేద పండితులు స్వస్తితో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం అర్చకులు ఆశీర్వదించగా ఆలయ ఈవో బ్రహ్మనగర్ శ్రీనివాస్ లడ్డు ప్రసాదం అందజేశారు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, మాజీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, వేములవాడ పట్టణ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజల ఇలవెల్పు ప్రత్యేకంగా నార్త్ తెలంగాణ ప్రతి వాళ్ళకు కూడా ఇలవెల్పు రాజరాజేశ్వర స్వామి. ఆ రోజు కూడా వాళ్ళు నామినేషన్ చేసిన తర్వాత ఇక్కడ దర్శనానికి వచ్చిండ్రు. అప్పుడు కూడా కోడే సమర్థనం ఒక్కడం జరిగింది. మరి ప్రజల ఆశీస్సుతోనే ప్రత్యేకంగా ఆ భగవంతుడు శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సుతోని బండి సంజయ్ గారి నాయకత్వంలో ఏదైతున్నదో ఒక్కసారి ఉత్తర తెలంగాణ ప్రజలు ఏదైతున్నదో ధర్మం కోసం పనిచేస్తూ ఉన్నారు. పార్టీలు పక్క పెట్టాలని హిందూ ధర్మం కోసం ఈ సిద్ధాంతాల కోసం పనిచేస్తున్న విషయాన్ని స్పష్టంగా వారికి గెలిపించడం జరిగింది. దాంట్లో భాగంగా మరి ఈరోజు మొక్కు తీసుకోవడం రావడం జరిగింది. కోడము కూడా సమర్పించడం జరిగింది. రాజరాజేశ్వర స్వామి యొక్క కృపా కటాక్షంతో ఈరోజు అంజిరెడ్డి గారు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఘన విజయం సాధించారు. మరి వారు ఎలక్షన్ ముందు ఎప్పుడైతే దర్శనానికి వచ్చిందో మళ్ళీ గెలిచిన తర్వాత స్వామివారి దర్శనార్థం మొక్కు తీర్చుకునే కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాజరాజేశ్వర స్వామి గారి మొక్కు తీసుకోవడానికి ఈరోజు వచ్చిండ్రు. మరి ఆ రాజరాజేశ్వర కృపా కటాక్షంతో ఏదైతే హిందూ ధర్మ రక్షణ కోసం బండి సంజయ్ గారి నేతృత్వంలో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతుందో అందులో భాగంగా ఈరోజు ఈ దర్శనం చేసుకోవడం వారి మొక్కు తెలుసుకుందని దానిలో భాగంగా మేము నడుపుకోవడం. రాజరాజేశ్వరి ఆలయంలో ఎమ్మెల్సీ నామినేషన్ వేసిన తర్వాత మాజీ అధ్యక్షులు ప్రతాపన్న ఎట్టి బస్సులో కోడమొక్కు తీర్చుకోవాలన్నా గెలిచిన తర్వాత దేవుడు బాగా పవర్ఫుల్ దేవుడు. అదేవిధంగా అప్పుడు జనరల్ సెక్రటరీ అయిన గోపి గారు, అప్పుడు అధ్యక్షుడైన ప్రతాపన్న, ఇప్పుడు మరి అధ్యక్షుడైన గోపి గారు, మరి ఇప్పుడు మాజీ అధ్యక్షుడైన ప్రతాపన్న గారి ఇద్దరు సమక్షంలో అప్పుడు మొక్కు కట్టడం జరిగింది. దేవుని ఆశీస్సులతో ఈరోజు ఎమ్మెల్సీ గెలవడం జరిగింది. దేవుని ఆశీస్సులతో నన్ను గెలిపించినందుకు దేవుని కృప వాళ్ళందరిపైన ఉండాలి. అదేవిధంగా రాబోయే రోజుల్లో దినదిన అభివృద్ధి చెందడానికి రైతులపైన మరియు ఉద్యోగులపైన అందరిపైన దేవుని ఆశీస్సులు ఉండాలని, ఎల్లవేళలా ప్రజాస్వామ్యంలో అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఎల్లవేళ దేవుని ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుతూ భారత్ మాతాకి జై.